ప్రభువైన యేసుక్రీస్తునామములో వందనాలు. మనందరిని ప్రేమించి మరొక శ్రేష్టమైన దినాన్ని దయచేసిన దేవాదేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క వాక్యం చదువుకుని దేవుని యొక్క మాటలు ఆలోచించేద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్న పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం నుంచి 32వ వచనం వరకు జాగ్రత్త చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం నుంచి 32వ వచనం వరకు జాగ్రత్త చదువుకున్నాం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకున్న వాళ్ళని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చున్నాను. వారైతే అంధకార మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవము నుండి వేరుపరచబడిన వారై తమ మనసుకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొచ్చున్నారు. వారు సిగ్గులేని వారైండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వము అప్పగించుకున్నాయి. అయితే మీరు యేసును గురించి విని ఆయన యందు సత్యం ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు ఎలాగో క్రీస్తు నేర్చుకున్నవారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వల్ల చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన బ్రతకగల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకునవలను. మనము ఒకరికొకరు అవయలమై ఉన్నాము గనుక మీరు అబద్ధం ఆడటం మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను. కోపడ్డు కానీ పాపం చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచెందకూడదు. అపవాదికి చోటేయకూడదు. దొంగలవాడు ఇక మీదట దొంగలకి అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తం తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలను. వినివారికి మేలు కలిగినట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలం వచ్చిన పలుకుడు కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానీయకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకొని విమోచన దిన వరకు యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదలై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించడి. ప్రార్థన చేసుకుందాం. స్తుతికు పూజకారుడైన పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని అందరూ కూడా ప్రేమించి దీవించి ఆశ్రయించి మరొక సజీవమైన శ్రేష్టమైన ప్రభుత్వాన్ని మా జీవితంలో అనుగ్రహించిన తండ్రి స్తోత్రాలు. ఈ దినం చూడలేక అనేక మంది గతించిపోయినైనా మీరు మమ్మల్ని ప్రేమించారు, మాకు ఆరోగ్యాన్ని ఇచ్చారు, ఆయుష్కాన్ని ఇచ్చారు. ఈ జీవితకాలంలో తండ్రి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని మేము అందరూ కూడా సద్వినియోగపరచుకుంటూ మీ సన్నిధికి వచ్చినాం. ఇది మా ప్రభుత్వం అని మానవులు రక్షణ కొరకు మా ప్రభు జయశాలే తిరిగి లేచిందనమని మేము అందరం కూడా జ్ఞాపకం చేసుకుని నీ సన్నిధికి నడిపించిన స్తోత్రాలు. ఇదో తండ్రి ఇప్పటి వరకు పాటల ద్వారా నేను మహింపచ్చినాం, నీ వాక్యం చదువుకున్నాం. అయితే తండ్రి నీ మాటలు వినుటకు మేము అందరం కూడా సిద్ధపడి మా హృదయాలు నీకందు ఆసక్తితో ఆశతో ఎదురు చూస్తున్నాయి. మా అందరి హృదయాలతో మాట్లాడే దేవుడు మీరు కనుక మేమేమైతే అక్కడికి కలిగినామో అట్టి మాటలు మా అందరితో మాట్లాడి నీ నా మహిమార్థంగా మేము బ్రతుకుటకు మేము దిద్దుకుని ఈ జీవితంలో తండ్రి నీకు ఇష్టలుగా బ్రతుకుటకు కృప చెప్పమని మరి ఈ మాటలు నీ బిడ్డ ఇనసంపుగా నీవే వారితో మాట్లాడమని ప్రాధాన్యపరిచినాం. నీ మాటలను బోధించుటకు నైనా నాకు కావాల్సిన ధైర్యాన్ని, జ్ఞానాన్ని నీ పరిశుద్ధాత్మక సహాయాన్ని అనుగ్రహించమని నీ బిడ్డలకు అర్థమయ్యే రీతిలో చెప్పుటకు కావాల్సిన నీ జ్ఞానాన్ని దయచేయమని మా ప్రభువును నీ ప్రియకుమారును యేసు ప్రభు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన సహోదర సహోదరులకు గడిచిన వారంలో ఏం ఆలోచన చేశాము? మానవుని చింత దేవుని పరిష్కారం. అయితే ఈరోజు మరొక విషయాన్ని ఆలోచించేద్దాం. కొన్ని పాటలు అంతా ఏంటంటే మనం చింతపడితే దేనికి ఏం చేయలేము, మన ఎంపికలో ఉన్న దీన్ని తెల్లగా చేయలేము, నల్లగా చేయలేము. ఒకవేళ ఎవరైనా పొట్టుగా ఉంటే వాడు ఒక జానెడెత్తు కూడా తను పెంచుకోలేడు. మనం ఎవరు కూడా చింతపడకూడదు. సమస్తం దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేసి
చేసిన మేలు బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఆలోచించేసాం. అయితే ఈరోజు అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి తెలియజేస్తూ ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ 17వ వచనం నుంచి 32వ వచనం వరకు ఒక 3 భాగాలుగా విభజించుకుందాం. 17వ వచనం నుంచి 19వ వచనం వరకు మరి ప్రభువుని నమ్మని వారి యొక్క జీవితం. 17వ వచనం నుంచి 19వ వచనం వరకు ప్రభువుని నమ్ముకొని మన జీవితం. 20వ వచనం నుంచి 24వ వచనం వరకు ప్రభు యొక్క బోధన విధానం, ప్రభు యొక్క బోధ. మరి 25 నుంచి 32 వరకు ప్రభువుని నమ్ముకునే వారి యొక్క జీవన విధానము. 17, 19 నమ్ముకుని వారు ఎలా వారి జీవన విధానం చూస్తున్నాం. మరి ప్రభువు 19 నుంచి 24 వరకు ప్రభు ఎలాంటి బోధన బోధించాడో చూద్దాం. మరి 25 నుంచి 32 వరకు ప్రభుని నమ్ముకుని జీవించే వారి విధానం కూడా చూద్దాం. క్రైస్తవుడు అంటే ఎవరండి? బాప్తిసం పొంది రక్షణ పొందినవాడు క్రైస్తవుడు. ప్రభువు శిష్యుడిగా ఉండడానికి ఒప్పందం చేసుకున్నవాడు క్రైస్తవుడు. ప్రభువుని మాదిరి కలిగి బ్రతికేవాడు క్రైస్తవుడు. ప్రభువు లాంటి పోలిక కావాలని ఆశించి జీవించేవాడు క్రైస్తవుడు. ప్రభువుని హృదయంలో ప్రతిష్ఠించేవాడు క్రైస్తవుడు. ప్రభువుని ధరించుకున్నవాడు క్రైస్తవుడు. అయితే ఈరోజు క్రైస్తవును అసలు మన పాఠం ఏంటంటే, నీవు క్రైస్తవుడివేనా? నేను క్రైస్తవుడేనా? అసలు క్రైస్తవులేనా? మనం క్రైస్తవులేనా? క్రైస్తవులు అంటే క్రీస్తును అనుసరించేవారు, క్రీస్తును ధరించుకున్నవారు, క్రీస్తును హృదయంలో ప్రతిష్ఠించుకున్నవారు, ప్రభువుని మాదిరికరంగా బ్రతికేవారు క్రైస్తవుడు. అయితే ఇక్కడ మనం ఆలోచించేద్దాము, నిజంగా మనం పరిశీలన చేసుకుందాం. ఈ విషయాలు ఏం చెప్తున్నాడు అంటే, మొదటగా దేవుడు చెప్తున్నాడు, ప్రభువుని నమ్ముకుని వారి యొక్క జీవితం ఎలా ఉంటుందో చూద్దాం. 17వ వచనం. ఈ పాట అంతా ఈ యొక్క ప్యారాలోనే ఉంటుంది. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకున్న వలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారే. చాలండి. ఇక్కడ మొదటి విషయం చెప్తున్నాడు, వారైతే ఎవరిళ్ళు? అన్యజనులు అంధకారమైన మనసు కలిగి ఉంటారు. అంధకారమైన మొదటి విషయము, అంధకారమైన మనసు కలిగి ఉంటారు. అంధకారమైన మనసు అంటే చీకట్లో మరుగున ఎవరికి కనబడకుండా మరి ఘోరమైన క్రియలు చేసేది, మరి అపవిత్రమైన కార్యాలు చేసేది, మరి త్రాగుడు, ఇంకా రకరకాల పాప కార్యక్రమం చేయడానికి వారు అంధకారమైన మనసు కలిగి ఉంటారంట. ఎవరిళ్ళు? ప్రభువును నమ్ముకుని వారి యొక్క జీవన విధానం చూస్తున్నామో అందులో మొదటి దేవుడు చెప్తున్నాడు, వారు ఎలాగుంటారంటే అంధకార సంబంధమైన మనసు కలిగి ఉంటారు. ఎందుకు అది కలిగి ఉంటారంటే పాపం చేయడానికి. మరి రెండో విషయం చెప్తున్నాడు, అక్కడ చదువుకుందాం. తమ హృదయ కాఠిన్యం వల్ల, వారి హృదయం ఎలా ఉంటుందంటే కాఠిన్యంతో నిండి ఉంది. ఎప్పుడైనా కాఠిన్యం మీరు చూపించారా? హృదయ కాఠిన్యం ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు ఉంటుంది? మన గిట్టని వారిని చూసి వారిని కఠినంగా చూస్తాం. మన శత్రువులను భావించే వారిని కఠినంగా చూస్తారు. వారు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వారిని చూసి పక్కకు తొలికెళ్తారు, కానీ వారికి సహాయం చేయడానికి ఇష్టపడరు. హృదయ కాఠిన్యం ఉంటే దేవుడు తన వాక్యం రాస్తాడా హృదయం పైన? దేవుని వాక్యం రాయాలంటే హృదయం మెత్తగా ఉండాలి. ఇక్కడ అన్యులు దేవుడు నమ్ముకునే యొక్క ప్రజల గురించి దేవుడు చెప్తున్నాడు, వారి హృదయం ఎలా ఉంటుందంటే కఠినంగా ఉంటుంది. అయితే మీరు క్రైస్తవులు కనుక మీరు కఠిన హృదయం ఉంచుకోవద్దు. కఠినంగా వారు ప్రవర్తిస్తారు, నువ్వు కఠినంగా ప్రవర్తించకూడదు. అంధకారమైన మనసు వాళ్ళు కలిగి ఉంటారు, నువ్వు అంధకారమైన మనసు కలిగి ఉండకూడదు. మరి మూడో విషయం కూడా చెప్తాను, చదువు. అజ్ఞానం చేత అక్కడ మళ్ళీ ఆగదాను. అజ్ఞానం చేత వాళ్ళు ఏం చేస్తారంటే ఏది పడితే అది నమ్ముతారు. వారికి జ్ఞానం ఉండదు. ఇది నమ్మితే నేను చేసిన విగ్రహం నాకు సహాయం చేస్తుందా? మరి దేవుడిచ్చిన ఒక విషయము నాకు సహాయం చేస్తుందా?
ఈ జ్ఞానం లేకుండా అజ్ఞానం చేత వారి జీవితం ఉంటుంది. వారు మంచి చెట్లు ఆలోచించారు, ఏది పడితే అది వారు చేస్తారు. మీకు చెప్పానో లేదో, మేము పిల్లకాయలు ఎప్పుడు ఇంటర్మీడియట్ అప్పుడు టూర్ పోయాము. ఆ టూర్ పోయినప్పుడు కాళేశ్వరం దగ్గరికి వెళ్తే, కాళేశ్వరం ఎవరైనా ఎక్కుంటే మెట్లు ఎక్కినప్పుడు మధ్యలో ఒక దిన్ను ఒకటి కట్టి ఉంటారు. మధ్యలో ఎవరైనా పెద్దవారు ఎక్కితే అలసిపోతారని అక్కడ కూర్చుంటారని. మళ్ళీ ఒక అబ్బాయి కొంచెం యాక్టివ్గా ఉంటాడు, కొంచెం హుషారుగా ఉంటాడు. ఆ అబ్బాయి మా అందరికన్నా ముందు పోయి ఆడ కూర్చున్నాడు. ఆడ కూర్చుంటే ఇంకా ఆ అబ్బాయి కన్నా ఇంకా తెలివైన వాళ్ళు ఏంటంటే ఇట్ట పెట్టి అలాగా ఇటు పెట్టేసి పైకి పోతా ఉన్నారు. ఆయన కదలకుండా ఇట్ట కూర్చున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయనకి నమస్కారాలు పెట్టిపోతున్నారు. ఇప్పుడు ఆయన దేవుడా? మనిషే కదా. ఒక మనిషి మనిషి ఆడ కూర్చున్నాడు, ఎవరో ఒకరు చేశారు ఆయనకి అట్లా నమస్కారం పెట్టినట్టు. మరి వెనక ఎవరో తెలియని వాళ్ళు కూడా ఆయన ఏదో దేవుడు అయినట్టు ఆయనకు కూడా నమస్కారం పెడుతున్నాడు. అందుకే దేవుడు చెప్తున్నారు, వాళ్ళు ఎలా ఉంటారంటే అజ్ఞానం వలె, అజ్ఞానం చేత. మరి ఇంకేం చెప్తున్నాడు ఆలోచించేద్దాం. మనస్సులకు కలిగిన పైన ఉంది నాయన, దేవుని వలన కలిగే జీవముల నుండి చాలు, దేవుని నుండి ఉండే జీవం నుండి వేరుపరిచిన వారిని. ఈ విషయం తెలియాలంటే దేవుని యొక్క జీవాన్ని వారు పోగొట్టుకున్నవారు. ఇప్పుడు చెట్టు ఉంటుంది, ఆ చెట్టులో పైన కొమ్మ ఒకటి ఉంటుంది. ఆ కొమ్మ తుంచేస్తే అది పచ్చగా ఉంటుందా, కిందేస్తే మరుసటి రోజు ఏమైపోతుంది, వాడిపోతుంది, ఎండిపోతుంది. అదే రీతి ఇక్కడ అన్నిలో లేదా ప్రభువుని నమ్ముకునే యొక్క వారి జీవితం ఎలా ఉంటుందంటే మరి జీవాన్ని పోగొట్టుకుంటారు, దేవుని నుండి వేరైపోతారు. ఆదాము మొదట్లో చేసిన కార్యక్రమం అదే. మరి ఇంకొక విషయం చెప్తున్నాడట, తమ మనసు కలిగిన వ్యర్థతను అనుసరిస్తారు. తమ మనసు ఏం చెప్తుందో, దేవుడు చెప్పే మాటలు దేవుడు నమ్ముకున్న వారు అనుసరిస్తారు. మరి దేవుని నమ్ముకుని వారు, ప్రభువుని నమ్ముకుని వారు తన మనసు ఏం చెప్తుందో అది చేయడానికి ఇష్టపడతారు. మరి ఇంకా అక్కడ మరొక విషయం కూడా చెప్తాడు, సిగ్గులేని వారై. సిగ్గులేని వారు ఎవరండి? తప్పు చేసేవారు. వారు తప్పు చేయడానికి వెనకాడరు. సిగ్గు లేకుండా నేను ఈ పని చేస్తున్నాను, నేను ఈ పని చేస్తే నా కుటుంబం అవమానపరుస్తుందేమో, నేను ఈ పని చేస్తే నా బిడ్డలకు బాధలు కలిగిస్తానేమో, నేను ఈ పని చేస్తే నా సమాజానికి అవమానంగా ఉంటుందేమో, నేనున్న పరిస్థితికి వారం ఉంటుందేమో అని ఆలోచించారు. వారు చేసేది కరెక్ట్ అని వారు ఏదైనా కూడా సిగ్గు లేకుండా తప్పు చేయడానికి ఇష్టపడతారు. నానా విధమైన అపవిత్రలు అత్యాశతో జరిగించుతూ నానా విధమైన అపవిత్ర ఘోరమైన కార్యక్రమాలు ఎలా చేస్తారంటే అత్యాశతో అయ్యేదో తనకు ప్రయోజనకరమని, తనకు మేలు చేస్తాయని అత్యాసక్తితో వాటిని వెంబడించడానికి, వాటి చేయడానికి వారు కోరుకుంటారు. తమ్మును తామే కాముకత్వంకు అప్పగించుకుంటారు. చివరికి చెప్తాడు, వారి జీవితమే ఈ బ్రతుకంతా కూడా నేను కామానికే, నా బ్రతుకు నా శరీరం ఇచ్చిన దేవుడు, నేను కామాతృత కలిగి బ్రతకడానికని అలాంటి భ్రమలో వారు బ్రతుకుతారు. అయితే ఈ దేవుడు ఇలా వాళ్ళని వారి యొక్క జీవన విధానం చూపిస్తున్నాడు. వారు ఎలా ఉంటారంటే అంధకారమైన మనసు కలిగి ఉంటారు, వారి కఠిన హృదయం కలిగి ఉంటారు, అజ్ఞానం చేత ఏది పడితే అది నమ్ముతారు, వారి దేవుళ్ళ నుండి జీవాన్ని పోగొట్టుకుంటారు, వారు మనసు కలిగిన వ్యర్థతను అనుసరిస్తారు. మరి వారు సిగ్గులేని పనులు చేస్తారు, వారు అపవిత్ర పనులు చేయడానికి అత్యాసక్తితో వెళ్తారు. మా జీవితమే కామంతో కూడింది, మా జీవితమే కామమే అని భావించి వారు లోకంలోని జనాల్లో అలా ఆచరిస్తారు, అలాంటి జీవితాన్ని జీవిస్తారు. అయితే ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు, వీళ్ళు ఎవరు? దేవుడు నమ్ముకుని వారు. అయితే ప్రభు యొక్క బోధ దేని కొరకండి? ఇవన్నీ చేయడానికి ప్రభు బోధ వినాలా? ఇవన్నీ చేయడానికి లోపల ఉంటే సరిపోదు కదా, దేవుడు నమ్ముకుని అవసరం లేదు కదా. ప్రభు ఏం చెప్తున్నారంటే దేవుని పోలుగా పుట్టి నీతియు యథార్థమైన భక్తి కలిగి మీరు నవీన స్వభావం ధరించుకోవాలి అని అంటున్నాడు. అందుకొరకే కదా మనందరం కూడా ప్రభు బోధ విన్నాం, అందుకొరకే కదా మన జీవితాలను ప్రభుకి ఒడంబడ చేసుకున్నాం. ప్రభువా, ఈనాటి నుండి మరి నేను నీకు లోబడతాను, మీరు చెప్పిన ప్రతి ఆజ్ఞను నేను పాటిస్తాను, మీరు ఏదైతే చెప్తారో దానికే నేను కట్టుబడి ఉంటానని మనం ఒడంబడిక చేసుకుని కదా బాప్తిసం తీసుకున్నది. అయితే లోకస్తులు ప్రభువుని నమ్ముకుని వారైతే అలా పనిచేస్తారు.
ప్రభువును నమ్ముకొని మనం కూడా పనిచేస్తే ఈరోజు లోకంలో ఉన్నవారు క్రైస్తవులు అనబడే వారు కూడా తేడా లేదు. అందుకే ప్రభు ఇక్కడ చెప్తున్నాడు, నా బోధ వింటే వారు ఎలా ఉంటారంటే నవీన స్వభావం ధరించుకుంటారు. వారు మునుపు వారి పూర్వస్థితిని మానేస్తారు, వారు గడిచిన కాలాన్ని విడిచిపెడతారు, వారు అంధకార మనసుని దూరం చేసుకుంటారు, కఠినమైన హృదయాన్ని దూరం చేసుకుంటారు, వారి కామాతృత్వం దూరం చేసుకుంటారు, అపవిత్రమైన కార్యక్రమాలు చేయడానికి నిర్లక్ష్యం చేస్తారు, అసహించుకుంటారు, వారు సిగ్గుమాలిన పని ఏ పని చేయరు. ఇవి ప్రభువుని ఎరకమం చేసేవారు. అయితే ప్రభువు బోధిని ప్రభు మార్గాన్ని అనుసరిస్తానని ఒప్పుకున్న వారు ఏం చేస్తారో ఇక్కడ చూద్దాం. మూడో విషయము, ప్రభువుని నమ్ముకున్న వారు ఏం చేస్తారు. 25 నైనా 5. మనము ఒకరికొకరు అవయవులై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వారితో సత్యమే మాట్లాడవాలి. చాలు, మనం ఆలోచించేద్దాము. మనందరూ కూడా ప్రభు బోధిని ప్రభు మార్గాన్ని అనుసరిస్తామని, ప్రభువును ధరించుకున్నామని, ప్రభువును ప్రతిష్ఠించుకున్న వారమని మనందరూ కూడా తెలుసు. అయితే మనలో ఎంతమంది కోపం లేదో? ఇక్కడ ఉన్నవారు ఎవరైనా కోపం లేకుండా ఉన్నారా? కానీ ఇక్కడున్న మన వాళ్ళలో ఎవరైనా అసూయ లేకుండా ఉన్నామా? మరి ఇక్కడున్న మనము ఎప్పుడైనా అబద్ధాలు మానున్నామా? దీనికోసం ఆ ప్రభు బోధనదే, దీనికోసం ఆ ప్రభుతో ఉడంబడి చేస్తున్నదే, దీనికోసం ఆ ప్రభు ఆశించింది, దీనికోసం ఒక సంఘాన్ని ఇచ్చి సంఘంలో మనందరూ కూడా ప్రభువులాంటి స్వరూపం ధరించుకుని ప్రభు రాకడ కొరకు మనం అందరూ కూడా ఎత్తబట్టుకు ప్రభువుని ఎదుర్కొని ఆకాశంలో మరి దేవునితో సమాధానపడి, మరి దేవునితో ఆనందపడి సదాకాలంతో దేవునితో ఉండాలనుకున్న దాని కొరక కాదే. ప్రభు మనందరూ పాపులుగా ఉంటే మన కొరకు ప్రాణం పెట్టి ఆయన పరిశుద్ధ రక్తాలు కడిగి పవిత్రపరిచి మనందరూ కూడా పరిశుద్ధులుగా ఒక సమూహం ఏర్పాటు చేసి ఆ సమూహానికి ఆయన సరిసయ్యండి, ఆ సమూహాన్ని ఆయన నిలబడి చేస్తూ మరి తనలాంటి అనేక మంది సహోదరులు కావాలని, తన స్వరూపం లాంటి స్వరూపం అందరూ ధరించుకోవాలని, ఒకరోజు అందరూ కూడా పరలోకాన్ని స్వతంత్రించుకోవాలని దేవుడు పడిన ఆ పాటని, దేవుని యొక్క బోధన విని మనం కూడా ఇప్పుడు కూడా అబద్ధం చెప్తే, ఇప్పుడు కూడా కోపపడితే, ఇప్పుడు కూడా అసూసిస్తే, ఇప్పుడు కూడా దేశం ఉంటే వీళ్ళు క్రైస్తవులా? క్రైస్తవులు ఎవరు? క్రీస్తుని వెంబడించినారు, క్రీస్తుని ధరించుకున్నవారు. ఇంకా నాలో కోపం ఉంటే, కోపం 2 రకాలు. మంచి కోపం ఉండొచ్చు. ఒక బిడ్డ మీద తండ్రి కోపం ఉండొచ్చు, ఎందుకంటే ఆ బిడ్డని సరైన మార్గంలో పెంచాలని. ఒక మాస్టర్ మరి స్టూడెంట్ పైన కోపం ఉండొచ్చు, ఎందుకంటే ఆ బిడ్డ చక్కగా చదువుకొని మంచి ప్రయోజనం పొందాలని. అలా కాదు. మరి ఈశుతో పడిన కోపం. ఇక్కడ ప్రభువారు చెప్తున్నాడు, మీరు క్రైస్తవులైతే, మీరు క్రీస్తుని ధరించుకుంటే మీరు ఎలా ఉండాలో మొదటి విషయం చెప్తున్నాడు. మీరు సత్యమే మాట్లాడాలి. ఏం మాట్లాడాలంట? సత్యం మాట్లాడాలంట. మీరు అబద్ధం మాట్లాడకూడదు. అబద్ధం మాట్లాడితే ఎప్పుడైనా ఆలోచన చేశారా? నేను అబద్ధం మాట్లాడితే నేను సాతానుకు కుమారుడు అని తెలుసుకున్నావు ఎప్పుడన్నా? నేను అపవాది కుమారుడు అని ఎప్పుడన్నా ఆలోచన చేసావా? చూసి అపవాదికి నేను ఆ కుమారుడు అవడం ఏంది, నాకు ఆయన తండ్రి అవడం ఏంది అని ఎప్పుడైనా ఆలోచన చేసామా? అబద్ధం చెప్పేవాడు దేవుని కుమారుడా? చిన్న విషయం ఆలోచన చేయండి. అబద్ధం చెప్పేవాడు దేవుని కుమారుడా? దేవుడు ఎప్పుడైనా అబద్ధం చెప్తాడా? ప్రభు ఎప్పుడైనా అబద్ధం చెప్పాడా? అయితే మనం అబద్ధం చెప్తే మన దేవుని కుమారుడమా? మనం నిజంగా క్రైస్తవులమా? అబద్ధం చెప్పేవాడు ఎవరు? అపవాది కుమారుడు. యోహాను సువార్త 8:44 అంటాడు, వాడు జనకుడు. మనందరూ కూడా తండ్రి అబద్ధం చెప్పి ఎవరో వారికి ఆయన తండ్రి అంట. ఈ విషయం భావించి ఇప్పుడే నేను అబద్ధం చెప్పను, నేను అపవాదికి కుమారుడుగానే బ్రతకనని ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఒకవేళ అలా అబద్ధం చెప్తూ బ్రతుకుతుంటే వారికి దేవుడు చెప్తున్నాడు, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. పిరికి వారును అవిశ్వాసులను
అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుతారు. చాలు. రెండవ మరణం. అబద్ధం ఏముందిలే, అబద్ధమే అనుకున్నాం. అయితే దేవుడు చెప్తున్నాడు, అబద్ధికులు ఏమవుతారంట? అగ్నిగుండంలో పడతారు. దానికోసం మన క్రైస్తవులు అగ్నిగంధకాలు ఈ మాట విన్నప్పుడైనా ఎవరైనా మార్పు పొందారా? నేను ఎప్పుడు అబద్ధం చెప్పకూడదని. ఇది ఇప్పుడు నేను చదివినప్పుడు మీరు ఆలోచన చేశారా? నేను ఎప్పుడు కూడా ఇంకా అబద్ధం చెప్పకూడదు, నేను అగ్నిగంధకాల్లో పడిపోతానేమో, నేను దానికోసం కదా క్రైస్తవుడు అయింది, నేను దేవునితో ఆనందపడాలని, ఆ నిత్యత్వం స్వతంత్రించుకోవాలని, ఆ జీవ కిరీటం పొందుకోవాలని నేను క్రైస్తవుడయ్యని. అయితే నేను అబద్ధం చెప్పి, చిన్న అబద్ధం చెప్పి ఆ యొక్క పరలోక స్వతంత్రాన్ని పొందుకోలేకపోతే, ఈ మాట విన్నప్పుడు మనకి ఎందుకు అర్థం కాదంటే మన హృదయము కఠినపరచబడింది. అందుకే ప్రతిసారి అడుగుసరికి మాటకి ఏం చేస్తున్నాము? అబద్ధాలు చెప్తున్నాము. అబద్ధాలు చెప్పేవాడు క్రైస్తవుడు కాదు. దేవుడు చెప్తున్నాడు, నీవు మునుపు అబద్ధాలు చెప్పావు, నువ్వు అంధకారమైన మనసు కలిగి ఉన్నావు, కఠిన హృదయం కలిగి ఉన్నావు, కామాత్రత కలిగి ఉన్నావు, సిగ్గు మలపలు చేసావు. అయితే ఇప్పుడు నువ్వు అబద్ధం ఆడకూడదు. నువ్వేం మాట్లాడాలా? సత్యమే మాట్లాడాలా. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు. ఎప్పుడు? క్రైస్తవుడు అయినప్పుడు, క్రైస్తవుడిగా నువ్వు మారు పొందినప్పుడు నువ్వు ఎలా మాట్లాడంటే అబద్ధం ఎప్పుడు మాట్లాడకూడదు. అబద్ధం మాట్లాడావంటే దేవుని కుమారుడు కాదు, దేవుని కుమార్తె కాదు. నువ్వెవరు కుమార్తె అంటే అపవాది కుమార్తెవి. నువ్వు నిజం మాట్లాడంటే, నువ్వు సత్యం మాట్లాడితే దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి. అలా నేను సత్యం మాట్లాడకపోతే అబద్ధికున్నైతే నాకు తండ్రి అపవాది. ఈ విషయాన్ని ఆలోచించండి. నేను ఎప్పుడు కూడా అపవాది కుమారుడు కాకూడదు, నేను దేవుని కుమారుడుగానే ఉండాలని దేవుడు నా కొరకు తన ప్రియమైన అద్భుతమని బలికి అర్పించాడు. ఆ బలిలో ఆయన కార్చిన రక్తంలో నేను పరిశుద్ధపరచబడానే. మరలా నేను అపవాది కుమారుడు ఎలా అవ్వాలి? దీని ద్వారా నా జీవితం దేవుడు ఆశించిన విధానాన్ని నేను నశించకూడదని ప్రభు మరణం వ్యర్థమైపోతుందా? మనందరూ కూడా దేవుడితో ఉండాలని, ఆ నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవాలని దేవుడు ఆశపడితే మనం చిన్న అబద్ధంతో మన జీవితాన్ని పోగొట్టుకుంటున్నాం. అయితే క్రైస్తవుడువా? ఆలోచించే దేవుడు చెప్తున్నాడు, నువ్వు సత్యమే మాట్లాడు. రెండో విషయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం నుంచే మనం ఆలోచించేద్దాం. కోపపడుడు గాని పాపం చేయకూడదు. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. చాలు. క్రైస్తవుడైతే కోపపడకూడదు. ఇందాక చెప్పాను, కోపం 2 రకాలు. మంచి విషయాలు కోపపడచ్చు, బిడ్డలు సరిగా నడవలేదని వారి మీద కోపపడి శరీర మార్పులు పట్టచ్చు. ఒక అధ్యాపకుడు ఆ బిడ్డలకు ఇచ్చిన హోంవర్క్ చేయలేదనో, వారు చక్కగా నేర్చుకోలేదనో వారి ఏళ్ళు కోపపడి మరి వారి మార్గాలను నడిపించవచ్చు. అయితే కోపపడి అల్లుడి మీద కోపపడి కూతురు కాపురాన్ని పంపించకపోతే ఎవరు నష్టపోతాడు? కూతురు నష్టపోతుంది, తండ్రి నష్టపోతాడు, అంతే కదా. కోపం ఉండొచ్చు, ఏ విషయంలో? అది సూర్యుడు అస్తమించే వరకే. నీ కోపం ఉంటే ఎవడోడు? దేవుని కుమారుడు కాదు, క్రైస్తవుడు కాదు. ఈరోజు నేను మాట మాటకి కోపపడ్డానంటే నేను క్రైస్తవుని కాదు. ప్రభు కోపపడ్డాడండి. తన సిలువ వేసేవారి పైన కూడా ఏమన్నాడు? వాళ్ళని, తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు, వీరికి క్షమించి అన్నాడు. అలాంటి ప్రభువుని ధరించుకున్న మనము, అలాంటి ప్రభువుని ప్రతిష్ఠించుకున్న మనము, ప్రభువా నీకు చెప్పే మార్గంలో నేను బ్రతుకుతానని నిర్ణయించుకున్నాం మనం కోప్పడితే మన క్రైస్తవులువా? కాదు. ప్రేమ వాళ్ళరా, ఆలోచించండి. చిన్న విషయాలే పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటాం. ప్రభువు చెప్తున్నాడు, నన్ను నమ్మిన వారికి జీవన విధానం, నన్ను అనుసరించే వారికి జీవన విధానం ఎలా ఉంటుందంటే వారు సత్యాన్ని మాట్లాడతారు, వారు కోపపడతారు. ఆ కోపము సాయంత్రంలోపే ఉంటుంది. మరి కయ్యూను కోపపడ్డాడు, తన సహోదరుని ఏం చేశాడు? చంపేశాడు. కోపం ఎలా దారితీస్తుంది? అందుకే దేవుడు చెప్తున్నాడు, నీ కోపం ఎప్పటి వరకు ఉండాలంటే సాయంత్రం వరకు ఉండాలి. అది పెరిగి ఇతరులకు హాని చేసేటట్లు నీ కోపం ఉండకూడదు, నీ జీవితాన్ని పోగొట్టుకునేటట్లు ఉండకూడదు. మరి 3వ విషయం చూద్దాం. అపవాదికి చోటీయకుడు, దొంగిలివాడు ఇక మీదట దొంగిలిక, అక్కడ గల వారికి పంచిపెట్టుటకు వీలుగల నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవాలని. చాలా మరొక విషయం చెప్తున్నాడు, ఇప్పుడు వరకు దొంగగా
దోచుకునేవాడువా, ఇక అలా పని చేయకూడదు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే పని చేసి ఇతరులకు సహాయపడు. అక్కడ మా స్పెసిఫిక్గా చెప్తున్నాడు, మంచి పని చేయి. మళ్ళీ గంజాయి వ్యాపారం చేస్తావేమో, మరి బుడ్డీలు అమ్మేసి దాని ద్వారా వచ్చి ఆదాయం నేను దేవుడి సన్నిధికి తెస్తానని నువ్వు ఆశపడతామో, అయితే దేవుడు స్పెసిఫిక్ చెప్తాడు, నువ్వు మంచి పని చేయి. చాలామంది అనుకుంటారు దొంగ అంటే ఏదో ఒక 4 రోజులు ఒకే బట్టలు వేసుకొని పెద్ద గడ్డం పెంచుకొని ఒక 10 రోజులు మొహం కడుగునోడు దొంగ అనుకుంటారు. మనందరూ కూడా భావిస్తాం, ఎందుకంటే వాడు ఏంటాడు దొంగ అని. దేవుడు చెప్తున్నాడు, ఇతరుల సొమ్ము ఆశించే ప్రతి ఒక్కడు దొంగే. ఎవరంట? మన దృష్టిలో ఏదో గొప్పగా ఏదో ఎక్కడో ఏదో చేస్తాడు, వాడు మొహమే కడగడు, ఎప్పుడు గడ్డాల మీసాలు పెంచుకొని ఉంటాడు, వాడి బట్టలు నల్లగా ఉంటాయి, వాడు దొంగని మనం అనుకుంటే దేవుడు చెప్తున్నాడు, ఇతరుల సొమ్ము ఆశించే ప్రతి ఒక్కడు దొంగే. నువ్వు కట్నం తీసుకున్నావా? నువ్వు దొంగ దూరా? ఇతరుల సొమ్ము కదా, అది నీ సొమ్ము కాదు కదా. అయితే నువ్వు దొర ఎలా అవుతావు? దొంగ. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఇక మీ జీవితాన్ని వదిలి, గత జీవితాన్ని వదిలి, నువ్వు దొంగగా ఉన్నావు కదా, ఆ దొంగ జీవితాన్ని వచ్చేసి మారావు. నువ్వేం చేయాలంటే ఇక నుంచి కష్టపడి పనిచేసి నువ్వు ఎవరినైతే హాని కలిగించావో, ఎవరికైతే ఇబ్బంది కలిగించావో వారికి నువ్వు సహాయం చేయి. ఎవరు ఆపదలో ఉన్నారో, ఎవరు ఇబ్బందులు ఉన్నారో వారికి నువ్వు సహాయం చేసేటట్లు కష్టపడు. ఆ కష్టం కూడా ఎలా ఉందంటే మంచి పని చేసి సంపాదించి ఇతరులకు నువ్వు సహాయం చేయి. నిజంగా నేను క్రైస్తవుడైతే గత జీవితంలో నేను ఇతర సొమ్ము ఆశించుంటే, ఇతరులకు ఏదన్నా వాళ్ళ సొమ్ము నేను ఆశ కలిగి బ్రతికితే, ఆ బ్రతుకును వదిలేసి నేను ఎలా ఉండాలంటే క్రైస్తవుడిగా నా కష్టంలో ఇతరులకు నేను సహాయం చేసేవాడిగా ఉండాలి తప్ప ఇతరుల సొమ్ము ఆశించేవాడిగా నేను ముందుగా నా జీవితాన్ని మార్చుకోవాలి. ఈడు క్రైస్తవుడు. మన 4వ విషయం, వినువారికి మేలు కలిగినట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వస్తువులే పలుకుడు కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకూడదు. చాలు. 4వ విషయం చెప్తాడు, దుర్భాషలు ఆడకూడదు. నువ్వు క్రైస్తవుడువా? నీ నోట ఎప్పుడు కూడా బూతు రాకూడదు, ఎవరిని కూడా దూషించకూడదు. నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు అట్టయిపోతావు, నువ్వు ఇట్టయిపోతావు అని నేను నోట మాట్లాడకూడదు. ఎందుకంటే నువ్వు క్రైస్తవుడివి, క్రీస్తుని ధరించుకున్న వాడే. ప్రభు తను కొట్టుచున్న వాడిని, అవమానపరుస్తున్న వాడిని, తన పైన ఉమ్ము వేసిన వాడిని కూడా క్షమించాడైనా వాళ్ళని ఎవరిని కూడా దుర్భాషలు ఆడలా, వాళ్ళని చిన్న మాట కూడా అనలా. అయితే ఆయన్ని ధరించుకున్నాం మనం, ఆయన్ని అనుసరిస్తే మనం, ఆయన మాదిరి కలిగి బ్రతికే మనం క్రైస్తవులుగా బ్రతకాలంటే ఎవరి ఏళ్ళు కూడా మనం ఏం చేయాలంటే దుర్భాషలు ఆడకూడదు. నేను క్రైస్తవునా, నా నోట ఎప్పుడు కూడా దుర్భాష ఉండకూడదు, నా నోట ఎప్పుడు కూడా బూతు మాట్లాడకూడదు, నేను ఎవరు కూడా నిందించకూడదు, నేను ఎవరు కూడా నేను చెప్పించకూడదు. నేను ఎవరిని? క్రైస్తవుని. ఆ మాటను బట్టి, నా ప్రవర్తన బట్టి నా ప్రభువు ద్వారా దేవుడు గణపరచబడాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు, ప్రభువుని నమ్ముకునే యొక్క వారి జీవితం ఎలా ఉంటుంది? వారు అంధకారమైన మనసు కలిగి ఉంటారు, కఠిన హృదయం కలిగి ఉంటారు, అపవిత్రమైన కార్యక్రమాలకు ఆసక్తితో చేస్తారు, వారు కామాత్రంతో కలిగి ఉంటారు, సిగ్గుమాల పనులు చేస్తారు వాళ్ళు. అది నీవు సత్యం మాట్లాడాలి. నీవు దొంగవా, దోచుకునేవాడువా, గత జీవితాన్ని వదిలేసి కష్టపడి పనిచేసి ఇతరులకు సహాయకుడిగా నువ్వు ఉండాలి. మరి నీ కోపం ఉందా? ఆ కోపం చూడు అస్తమించే వరకే ఉండాలి. ఆ కోపం ఇతరులకు ఆన్ చేసేటట్లు, నిన్ను పరలోకానికి ఆటంకపరిచేటట్లు ఆ కోపం ఉండకూడదు. మరి 4వ విషయం దేవుడు చెప్పాడు, దుర్భాషలు ఆడకూడదు. నీ నోట ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఏ చిన్న పొరపాటుని కూడా అనకూడదు. అలా అంటే దేవునికి అవమానం కలుస్తుంది. అందుకే దేవుడు చెప్తాడు, ప్రభువుని నమ్ముకున్న వాని యొక్క జీవితం ఎలా ఉంటుంది. మరి 5వ విషయం, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించు. చాలైనా ఇక్కడ 5వ విషయం చెప్తున్నాడు, ఒక 6 విషయాల్ని మీరు విసర్జించండి అన్నాడు. నీళ్ళు ఎప్పుడు కూడా ద్వేషం ఉండకూడదు, నీళ్ళు ఎప్పుడు కూడా కక్ష ఉండకూడదు, నీళ్ళు ఎప్పుడు కూడా మరి దుష్టత్వం ఉండకూడదు, నీళ్ళు క్రోధం ఉండకూడదు, అల్లరి ఉండకూడదు. ఇవేవి కూడా నువ్వు క్రైస్తవుడిగా నువ్వు ప్రత్యేకింపబడినవాడివి, ప్రభు యొక్క రక్తంలో కడగబడినవాడివి, ప్రభువును ధరించుకున్న వాడివి. నీళ్ళు క్రోధం ఉండకూడదు, నీళ్ళు ద్వేషం ఉండకూడదు, నీళ్ళు అల్లరి ఉండకూడదు. నీళ్ళు ఈ 6 లక్షణాలు ఏవి కూడా నువ్వులో ఉండకూడదు. అవి విసర్జించిన వాడివి, నువ్వు అవి దూరం చేసిన వాడివి. నల్లా వాటిని నువ్వు అంటుకోకూడదు.
నిజంగా నేను క్రైస్తవునైతే, నిజంగా నేను క్రైస్తవురాలనైతే మనం ఏం చేయాలంటే ఈ 6 విషయాల్లో మరి ఎడంగా ఉండాలి. వాటిని నేను విసర్జించేసా, ఒకసారి నేను ఉమ్మేసేసా, మరలా వాటిని నేను ఎప్పుడు కూడా తిరిగి స్వీకరించను. అందుకే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, విసర్జించావు నువ్వు, వాటిని విసర్జించాలి నువ్వు. ఆ విసర్జించితే అక్కడ ఉంటుంది ప్రభు స్వరూపం, అక్కడ ఉంటుంది ప్రభు యొక్క సంపూర్ణత. మరి 6వ విషయం దేవుడు చెప్తున్నాడు, చివరి విషయంలో ఒకని ఎడల ఒకడు దయ కలిగి క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించు. ఇక్కడ లాస్ట్లో దేవుడు చెప్తున్నాడు క్షమించండి. ఆ క్షమాపణ ఎలా ఉండాలంటే దయ కలిగి కరుణాహృదలై వారిని క్షమించాలి. క్షమించడం అనే దానికి అర్థం ఏందండి? క్షమించుటంటే మర్చిపోవడం, మరి ఎన్నటి కూడా జ్ఞాపకం రాకూడదు. అది హెబ్రీ పత్రికలో దేవుడు అంటాడు, వారి యొక్క దోషాన్ని నేను క్షమించేశాను, మరి ఎన్నటికీ నేను జ్ఞాపకం చేసుకున్నాను వాడిని. ఈరోజు ఎవరైనా మన ఎడల అపరాధం చేస్తే, ఏ తప్పిదం చేస్తే క్షమించి వారితో కలిసి ఉంటున్నావా? మన జీవనం ఎలా ఉంటుందంటే, అన్న నేను తప్పు చేశాను, నన్ను క్షమించన్నప్పుడు సరిపోరా అంటాడు. వాడు అట్టు వెళ్తానే ఈడంత దుర్మార్గుడు, ఈడంత ఎదవలాడు అని చెప్తాం. అది దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎలా క్షమించాలంటే వాని పట్ల దయ కలిగి, వాని వల్ల నువ్వు కరుణాహృదయం కలిగి వాడిని క్షమించాలి. దేవుడు మనం క్షమించాడా లేదా? క్షమించాడు. మనకు తెలియక అప్పుడప్పుడు మళ్ళీ దేవునికి గుర్తు చేస్తున్నాం. ఏమని? ప్రభువా తండ్రి నేను ఇలా పాపం చేశాను, నా పాపాలు క్షమించి మళ్ళీ అడుగుతున్నాం. అది దేవుడు అంటున్నాడు, నీ పాపాలను ఎప్పుడు నేను మర్చిపోయాను, నాకు జ్ఞాపకం లేదు. అయితే మనం క్షమిస్తే క్రైస్తవురాలుగా మన జీవితంలో క్షమాపణ ఉందా? మనం ఇతరులు క్షమిస్తున్నావా? నేను క్రైస్తవుడిని, నాకెవరైనా హాని కలిగిస్తే, నాకెవరైనా శత్రుత్వంగా నన్ను ఇబ్బందికరంగా కలిగిస్తే వారిని క్షమిస్తున్నానా? వారు ఒక్కటే చేస్తే నేను 4 చేస్తున్నాను. అందుకే దేవుడు చెప్తున్నాడు, నువ్వు క్రైస్తవుడువా? నువ్వు క్రైస్తవుడు అయితే నేను నిన్ను క్షమించలేదా? ప్రభువు నేను క్షమించలేదా? ప్రభు రక్తం నేను పరిశుద్ధపరచలేదా? నీవు క్షమించకపోతే నువ్వు ఎలా క్రైస్తవుడు అవుతావు? పైన చెప్పాడు 25వ వచనం అంటాడు, మనం ఒకరికొకరు అవయవాలు అయినాం. ఒక అవయవంలో భాగమైన నేను ఒక్కడు తప్పు చేస్తే, నేను ఒక్కడిని క్షమించలేకపోతే, నా శత్రువు పట్ల నేను కక్ష తీర్చుకుంటే ఈ సంఘం అంతా కూడా అవమానపరచబడుతుంది. దేవుడు ఆశించినట్లు ఒక పరిశుద్ధుడు పరిపూర్ణుడు కాలేడు. ఒక పరిశుద్ధుడు దేవునికి యోగ్యకరమైన జీవితాన్ని జీవించలేడు. మీరు ఆలోచన చేయండి, ఒక ఫ్యాక్టరీలో ఒక మెషిన్ చెడిపోతే, చిన్న మెషిన్ చెడిపోతే ప్రోడక్ట్ వస్తుందా? ఉత్పత్తి వస్తుందా? రాదు కదా. ఎక్కడైనా ఒక మెషిన్ ఉంది, మనకి ఏదైనా ఒక వస్తువు తయారు చేసే ఒక మెషిన్ ఉంది, దాంట్లో ఇది చిన్న బోల్ట్ పోతే అక్కడ ఆ ఉత్పత్తి వస్తుందా? రాదు. అలాగే క్రైస్తవులుగా సంఘంలో ఉండే మనం, సంఘంలో సభ్యులుగా ఉండే మనం, అవయవాలుగా ఉండే మనం ఒక్కడు పొరపాటు చేస్తే, ఒక్కడు ఇతరుల పైన ఈర్ష్య కలుపుకుంటే, ఒక్కరి జీవిత విధానం బాగలేకపోతే ఆ స్థానిక సంఘము ఉత్పత్తి రాదు. దేవుడు కోరుకున్నట్టు దేవుని కుమారునికి స్వరూపాన్ని ఆ సంపూర్ణత సాధించలేదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నేను క్షమించిన ప్రకారం, నా కుమారుడు యేసుప్రభు నేను క్షమించిన ప్రకారం నీవు కూడా కరుణాహృదయం కలిగి, వారి వల్ల దయ కలిగి నువ్వు క్షమించు. అప్పుడు మాత్రం నువ్వు క్రైస్తవుడు. కానీ నీళ్ళు కోపం పెట్టుకొని మరి అన్నిటికీ కూడా వారు చేసిన తప్పు ఎప్పుడు కూడా మరి తొరవకూడదు. అందుకే దేవుడు చెప్పాడు, నీ పాపాలను, నీ యొక్క దోషాన్ని మరి అన్నిటి కూడా నేను జ్ఞాపకం చేసుకోను. ఈరోజు మన సహోదరులైనా, మనకు తెలియని వారైనా మన పట్ల ఏదైనా అపకారం చేస్తే మనం వారిని క్షమించి వారితో కలిసి జీవించేటట్లు ఉండాలి తప్ప, వారిని క్షమించిన నేను పైకి నోటితో చెప్పి మరలా వారికి ఆయన కలిగిస్తే అది క్రైస్తవుడు కాదు. దేవుడు చెప్పినట్లు మన జీవితం కాదు. ఈరోజు క్రైస్తవుడిగా మన జీవితం ఎలా ఉండాలంటే, నిజంగా క్రైస్తవుడు అంటే లోకం నన్ను చూస్తే నా మాట సత్యంగా ఉండాలి. లోకం నన్ను గురించి ఆలోచన చేసినప్పుడు ఆయన కోపపడడు. కోపపడితే మంచి మార్గంలో నడవాలని మాత్రమే కోపపడతాడు.
మరి లోకం నన్ను చూస్తే ఆయన ఎప్పుడు సోమరిగా బ్రతకడు, అప్పుడు సోమరిగా తిరుగుబోతుగా చేయడానికి పనిచేశాడు. ఇప్పుడు దొంగ కాదు, ఆయన కష్టపడి పనిచేసి అవసరంలో వాళ్ళకి సహాయం చేయగల స్థితిలో ఆయన వచ్చాడు. మరి ఆయన నోట ఎప్పుడు కూడా దుర్భాషలాడు. నేను ఎప్పుడు కూడా ఆయన మాట్లాడినట్టు నేను చూడలేదని ఇతరుల చేత సాక్ష్యం పొందేటట్లు మనం బతుకుండాలి తప్ప, మరి నేను క్రైస్తవుడు అని చెప్పి నా నోరు ఉంది కాబట్టి ఈ చర్చి ఆవిడ దాటినాక నా ఇష్ట ప్రకారం నా నోరు వాగితే అప్పుడు నేను క్రైస్తవుడినా? మీకు తెలియదు పలమాల నుంచి ఎంతమంది వస్తున్నారో మీకు తెలుసు. జంగాలపల్లిలో పెద్ద మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగిన వెంటనే ఆ గ్రామస్తులు, చాలా గ్రామస్తులు అక్కడికి వచ్చారు. అయిపోయింది, ఆటో ఎక్కారు. ఆటో స్థలం దొరకలేదని వాళ్ళు మాట్లాడిన బూతులకి ఎంత అవమానపడిందో నేను వెంటనే బాధపడ్డాను. తర్వాత నేను వాళ్ళకి చెప్పాను, అది కాదు, ఆ క్రైస్తత్వం పోయింది. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీ నోట ఎప్పుడు దుర్భాషలు లాగకూడదు. నువ్వు క్రైస్తవుడి, సమాజం నేను చూస్తుంది, నువ్వు క్రైస్తవుడు రాలివి. నీ మీద అనేకమైన కళ్ళు నీ పైన ఉన్నాయి. నువ్వు ఎలా బ్రతకాలంటే క్రీస్తుని ధరించుకుని భయంతో బ్రతకాలి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, సత్యమే చెప్పాలి. మరి నువ్వు కోపపడితే ఆ కోపం ఇతరులు కాల్ చేసేటట్లు ఉండకూడదు. మరి నువ్వు దొంగగా ఉండకూడదు, ఇతరుల సొమ్ము ఆశించకూడదు. నువ్వు ఇతరులకు సహాయం చేసేటట్లు కష్టపడాలి. నీ నోట దుర్భాష రాకూడదు. నువ్వు ద్వేషము, క్రోధము, అల్లరి, దూషణ ఇవి నువ్వు విసర్జించిన వాడివి, అవి నువ్వు ఉమ్మేసిన వాడివి, అవి ఎప్పుడు కూడా నీ నోటుగా మళ్ళెప్పుడు నీ జీవితంలో రాకూడదు. మరి నువ్వు ఈ శరీరంలో అవయవం కనుక ఒకరికొకరు అవయవాలు ఉన్నారు, ఒకరికొకరు మరి దానిలో సహకరించుకోవాలి. ఈ శరీరం ఎలాగైతే సహకరించుకుంటుందో అలాగే నువ్వు సహకరించి ఓపికతో ఒకరినొకరు క్షమించుకునే మనసు నువ్వు కలుగున్నప్పుడే నీవు క్రైస్తవుడు. ప్రేమను వల్లరా ఆలోచండి, క్రైస్తవునికి జీవితం ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుంది. క్రైస్తవుడు కాని జీవితం దేవుడు చెప్పాడు, వారు అంధకారమైన మనసు కలిగి ఉంటారు, వారి కఠిన హృదయం కలిగి ఉంటారు, వారు కామాతృత కలిగి ఉంటారు, వారు సిగ్గుమని పనిచేయడానికి వారు అత్యాసక్తితో ఉంటారు. మన వాళ్ళంటి వారు కాదు. మనం విలువ పెట్టుకొనబడిన వారు, క్రీస్తుని ధరించుకున్న వారు, క్రీస్తుని వెంబడించే మన ప్రత్యేకమైన వారు, మనందరూ కూడా క్రైస్తవులు బ్రతకాలని దేవుడు కోరుచున్నాడు. దేవుడు కోరుచున్నట్టు మన జీవితం ఉంటే అప్పుడు దేవుడు ఇష్టపడతాడు. అప్పుడు మనకు కావాల్సింది సమస్తాన్ని దయచేయగలడు. కానీ నా బ్రతుకు నేను బ్రతికి లోకంలో అన్నిలాగా నా జీవితం ఉండి మరలా తండ్రి నేనని నేను అడిగితే నా దేవుడు నాకు ఇస్తాడా? మనందరూ కూడా ఆలోచన చేయాలి. మనందరూ కూడా అనునిత్యం వారంలో 3-4 రోజులు ప్రభు యొక్క బోధ వింటున్నాం. ఆ బోధ మనము మార్పు లేకపోతే, క్రైస్తవుడిగా బ్రతకపోతే క్రైస్తత్వాన్ని అవమానపరిచినట్టు, ప్రభు యొక్క రక్తం వ్యర్థమైపోతుంది, ప్రభు యొక్క రక్తం అవమానపరచబడుతుంది. అది మనందరూ కూడా ఆలోచించాలని దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడాడు. మనం అన్యులం కాదు, ప్రభు నమ్ముకున్న వారం, ప్రభు బోధ విని మునుపుడి జీవితాన్ని విడిచిన వారం, నవీన స్థితిలో బ్రతుకుచిన వారం, అనుదినం రూపాంతరం పొందేవారు, ఆత్మీయ ఎదుగుదలలో ఉన్నవారం. అయితే మన జీవితంలో ఈ చిన్న విషయాల ద్వారా పరలోక రాజ్యాన్ని పోగొట్టుకోకూడదు, దేవుణ్ణి అవమానపరచకూడదు. మన క్రైస్తవులు ప్రత్యేకపడినారని మరి మనందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించేసి ముందుకు సాగాలని నాకు ఈ అవకాశం సంఘానికి మీ అందరూ కూడా కొద్దిసేపు అయినా కూడా ఆలోచన చేస్తూ మరి విన్న మీ అందరూ కూడా ప్రభునామములో వందనాలు తెలుస్తూ ముగిస్తున్నాను.